అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు. పాత నగరంలో గత 2 రోజులుగా కాలుష్య తీవ్రత ఎక్కువై ప్రజలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అనేక పొల్యూషన్ నియంత్రణ కోసం కోర్టులో కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. నేను గతంలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి సభ్యుడిగా ఉన్నాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా కూడా చేశాను. ఈ కాలుష్య నియంత్రణ పట్ల అవగాహన ఉంది కాబట్టి ముఖ్యంగా గత 2-3 రోజులుగా ఈ కాలుష్య శాతం ఎక్కువై ప్రజలు చాలా ఆందోళన పడుతున్నారు. మీరు చూస్తే ప్రజలందరూ కూడా భయాందోళన చెంది ఈ వీడియోలన్నీ కూడా షేర్ చేస్తున్నారు. ఏదైతే వీధుల్లో, అలాగే మీరు చూస్తే ఇక్కడ వాహనాలు కానీ ఈ పాత నగరంలో ఇక్కడ ఈ జంక్షన్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరు తెలియాలి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఎస్పెషలీ 1 టౌన్ ప్రాంతం ముఖ్యంగా ఏంటంటే ఒక ఐలాండ్ లాంటి ప్రాంతం, 2 పక్కల సముద్రం ఉంది. సో గాలి మీకు తూర్పు నుంచి వచ్చినా పశ్చిమం నుంచి వచ్చినా సరే ఎక్కువగా నష్టపోయేది ఈ పాత నగరం 1 టౌన్ ప్రాంతం వాసులే. అంటే మీకు ఇలాగ శాండ్విచ్ లాగా అయిపోతుంటారు అనమాట. 2 పక్కల నుంచి కూడా ఈ గాలి తీవ్రత ఏమాత్రం చిన్న తేడా వచ్చినా సరే, ఎస్పెషలీ మీ అందరికి తెలుసు ఏదైతే ఇక్కడ ఈ కంటైనర్ ఏదైతే ఈ పాత నగరం 1 టౌన్ పైనుంచి వెళ్తుందో ఇది సుమారు ఒక 60 సంవత్సరాలు తర్వాత ఇక్కడ పబ్లిక్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఇక్కడ ఉన్న సమస్య గురించి మాట్లాడే వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళు కూడా వాయిస్ తీసుకోమని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆవేదన కూడా మీకు తెలియాలి.